హలో అందరికి. ఒక్కసారి ఇలా మల్టీగ్రెయిన్ దోసలు వేసుకొని చాలా బావుంటాయి. ఇక్కడ మల్టీగ్రెయిన్ దోసలోకి పెసలు, మినుములు, అలాగే రాగులు, శనగపప్పు, అలాగే ఎర్రపప్పు, వరిగలు, బార్లీ, అలాగే పల్లీలు, కందిపప్పు, అలాగే కాస్తని బియ్యం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని బాగా వాష్ చేసుకొని, కాస్తని మెంతులు వేసుకొని ఒక 12 గంటల పాటు బాగా నాననివ్వాలి. ఇలా 12 గంటల పాటు నానిన తర్వాత ఆ నానిన వాటర్‌ని చల్లేసి ఫ్రెష్‌గా వాటర్ వేసుకొని మరొకసారి వాష్ చేసుకొని ఇక్కడ మెత్తని వెన్నలా రుబ్బుకోవాలి. దాని తర్వాత మార్నింగ్ చూస్తే ఇలా మంచిగా పొంగుతుందన్నమాట. ఇక్కడ పెంక పైన ఆనియన్‌తో బటర్ వేసి బాగా రుద్దడం వల్ల నాన్ స్టిక్‌లా పనిచేస్తుంది. ఆ తర్వాత ఇలా పిండిని ఇలా రౌండ్‌గా వేస్తూ దోసలేసుకొని, అలాగే ఏదైనా మీ ఆప్షనల్ ఎర్ర కారం గానీ, అల్లం చట్నీ గానీ కాస్త దోస పైన రుద్దుకొని, ఆనియన్స్ వేసుకొని, వెన్న వేసుకుంటే ఎంతో రుచికరమైన దోసలు రెడీ. హలో అందరికి. ఒక్కసారి ఇలా మల్టీగ్రెయిన్ దోసలు వేసుకొని చాలా బావుంటాయి. ఇక్కడ మల్టీగ్రెయిన్ దోసలోకి పెసలు, మినుములు, అలాగే రాగులు, శనగపప్పు, అలాగే ఎర్రపప్పు, వరిగలు, బార్లీ, అలాగే పల్లీలు, కందిపప్పు, అలాగే కాస్తని బియ్యం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని బాగా వాష్ చేసుకొని, కాస్తని మెంతులు వేసుకొని ఒక 12 గంటల పాటు బాగా నాననివ్వాలి. ఇలా 12 గంటల పాటు నానిన తర్వాత ఆ నానిన వాటర్‌ని చల్లేసి ఫ్రెష్‌గా వాటర్ వేసుకొని మరొకసారి వాష్ చేసుకొని ఇక్కడ మెత్తని వెన్నలా రుబ్బుకోవాలి. దాని తర్వాత మార్నింగ్ చూస్తే ఇలా మంచిగా పొంగుతుందన్నమాట. ఇక్కడ పెంక పైన ఆనియన్‌తో బటర్ వేసి బాగా రుద్దడం వల్ల నాన్ స్టిక్‌లా పనిచేస్తుంది. ఆ తర్వాత ఇలా పిండిని ఇలా రౌండ్‌గా వేస్తూ దోసలేసుకొని, అలాగే ఏదైనా మీ ఆప్షనల్ ఎర్ర కారం గానీ, అల్లం చట్నీ గానీ కాస్త దోస పైన రుద్దుకొని, ఆనియన్స్ వేసుకొని, వెన్న వేసుకుంటే ఎంతో రుచికరమైన దోసలు రెడీ.